హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ సమ్మర్లో వడియాలు పచ్చళ్ళు అన్నీ పెట్టుకుంటా ఉన్నారా? నేను కూడా ఆవకాయ చూపించాను కదా, ఆవకాయతో పాటు ఇంకా మాగాయి చిన్న ముక్కలు ఆవకాయ అన్నీ పెట్టుకున్నానండి. ఇదేంటో తెలుసా, దోస ఆవకాయ కూడా పెట్టాను. దోస ఆవకాయ కొంతమంది తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియపోవచ్చు. దోసకాయతో మన ఆవకాయ చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చాలా చాలా బాగుంటుంది ఇది. కాకపోతే మామిడికాయలాగా అన్ని రోజులు నిల్వ ఉండదు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కొన్ని చోట్ల నేను పెళ్ళిళ్ళలో తిన్నానమాట, మన వైపు పెళ్ళిళ్ళలో ఎలా చేస్తారా ఏంటా అనుకున్నాను. అందుకని నేను కూడా నేర్చుకొని దీన్ని చెయ్యాలి అని చెప్పి గట్టిగా అనుకొని దీన్ని ట్రై చేశాను అనమాట. నాకు చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీరు చూడండి, టేస్ట్ చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూసారా ఎంత బాగా చక్కగా దోసకాయ తోటి ఆవకాయ రెడీ అయిపోయిందో. చూడండి, దీన్ని ఇప్పుడు నేను ఎలా చేశాను ఏంటనేది డీటెయిల్గా మీకు చూపిస్తాను చూడండి. అలాగే మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయొచ్చు. చూసారా, చూడటానికి కూడా ఎంత బాగుందో, అలాగే తినటానికి కూడా చాలా చాలా బాగుంటుందండి. దీనికి ఇప్పుడు దోసకాయలు తీసుకుని కొంచెం గట్టిగా ఉండే దోసకాయలు తీసుకోవాలి. మాకైతే ఈ దోసకాయలు దొరకండి. ఇక్కడ మా చెల్లెలు ఇక్కడి నుంచి ఊరికి వెళ్ళింది, తను వస్తా తీసుకొచ్చిందనమాట. అందుకని చెప్పి ఎలాగో ఎక్కువే తెచ్చింది. నాకు అప్పుడు ఐడియా వచ్చింది, అది దోసకాయతో మనం ఆవకాయ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని. అందుకని చెప్పి అప్పటికప్పుడు నైట్ కూర్చొని నేను దీన్ని రెడీ చేసుకున్నాను. ఇవి బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను, తుడుచుకొని ఆరబెట్టుకున్నాను. తర్వాత ఈ దోసకాయ మాత్రం గట్టిగా ఉండాలి, మెత్తగా ఉంటే మాత్రం చట్నీకి ఈ ఆవకాయకి పనికిరాదు. చూడండి, గట్టిగా ఉంటుంది. అలాగే ఇత్తనాలు వెయ్యం, చేదు చూస్తున్నాను కానీ దీనిలో అసలు ఇత్తనాలు వేయమనమాట. దేనికైనా మనకి దోసకాయ కొయ్యంగానే ఫస్ట్ చేతి చూడటం అలవాటు కదా, అలాగే అలవాటు ప్రకారం చేతి చూసుకుంటున్నాను. కానీ దీనికి ఇత్తనాలు తీసేసుకోవాలి. ఇత్తనాలు ఉంటే అంత బాగోదు, ఎక్కువ రోజులు నిలవ కూడా ఉండదన్నమాట. అందుకని ఇత్తనాలు తీసేసుకొని చేసుకోవాలి. ఇలా మొత్తానికి ఇలా విత్తనాలు తీసేసుకొని ఇప్పుడు నేను పెద్ద సైజు కాయలే 4 కాయలు అంటే 2 డబ్బాలు అయినాయి అనమాట. చాలు, ఇది సంవత్సరం అంతా ఏం ఉంచుకోం కదా, మనకి మామూలుగా వేరే పచ్చళ్ళన్నీ ఉంటాయి. ఆవకాయలు ఇది కొత్తలోనే బాగుంటుంది, చాలా ఆవకాయ అయినా కూడా కొత్తలో చాలా బాగుంటుంది కదా. ఉండే కొంచెం చేంజ్ అవుతుంది అనమాట టేస్ట్. అది కొత్త ఆవకాయ అనేసరికి ఎవరైనా ఇంట్రెస్ట్గా తింటారు. ఫస్ట్ 3 నెలలు మాత్రం చాలా ఇష్టంగా తింటాం. చూసారా, ఇవన్నీ ఇత్తనాలన్నీ తీసేసుకొని ఇలా రెడీ అయిపోయినాయి. వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు, కొంచెం మీడియంగా ఇలా చేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలాగా. అది ముక్క గట్టిగా ఉందో లేదో చూసుకోవాలి. మెత్తగా ఉంటే మాత్రం వేయకుండా ఇలా గట్టిగా ఉండేవి మాత్రం వేసుకోవాలన్నమాట. దోసకాయతో మనం ఏం చేసుకున్నా టేస్ట్గానే ఉంటుందండి. దాంతో మామూలు ముక్కల పచ్చడి చేసుకుంటాం కదా మనం రెగ్యులర్గా చేసుకునేది, అదైనా బాగుంటుంది. ఏదైనా పప్పు చేసుకున్నా బాగుంటుంది, పులుసు చేసుకున్నా బాగుంటుంది. చూసారా, ఇలా ఆవకాయ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఎందుకంటే మాకెటు ఈ దోసకాయలు దొరకవు కదా, మాకు వాటి విలువ ఇంకా బాగా తెలుసు. అక్కడ రెగ్యులర్గా దొరికే వాళ్ళకి మా అంతగా తెలియదేమో. ఎందుకంటే ఇక్కడ మేమైతే ఈ దోసకాయలకి మొహం వేసిపోయి ఉంటాం, మనకు దొరకవు కదా. ఎప్పుడన్నా మేము వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం, మాకు ఎవరైనా వచ్చేటప్పుడు తీసుకొస్తారనమాట. అప్పుడు తేవాలంటే అన్ని మోసుకురావాలన్నా కష్టం కదా. మేము వెళ్తే మాత్రం నిజంగా ఒక 10 కేజీలు తెచ్చేసుకుంటామండి. తెచ్చుకొని రెగ్యులర్గా అవే ఎక్కువ వాడుతుంటాం. పప్పు, పచ్చడి, పులుసు అలా రకరకాలుగా వాడుతూ ఉంటాం. ఎందుకంటే దొరకనప్పుడు అవి తెచ్చుకున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా పెట్టుకొని వేరే కూరగాయలు తగ్గించేసుకొని ఎక్కువ అయ్యే వాడుకుంటూ ఉంటాం. చూడండి, ఇప్పుడు ఇవి ఇలా ఈ సైజు ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకొని వీటిని కొలుచుకుంటున్నాను. ఈ డబ్బాతో 2 డబ్బాలు అయిందనమాట. చూడండి, ఇది దీంతో ఈ డబ్బాతో 8 డబ్బాలు వేసుకుంటే, నేను చెప్పాను ఆవకాయ పెట్టేటప్పుడు కూడా 8 డబ్బాలు వేసుకుంటే 1 డబ్బా కారం, ఉప్పు కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి. అంటే 1 డబ్బా అంతా ఫుల్ ఉండకూడదు, కొంచెం 30 వంతు పైన ఫుల్ లేకుండా అలా వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు మరీ ఈ రోజుల్లో అంత పట్టట్లేదు, మొదట్లో అంతగా. మొదటైతే 1 డబ్బాకు 1 డబ్బా అట్లా వేసేవాడు, ఈక్వల్గా వేసేవాడు కారం ఉప్పు. ఇప్పుడు ఉప్పు కొంచెం తగ్గించుకొని వేసుకోవాలన్నమాట. అవి కొలుచుకున్నాను కదా, 2 డబ్బాలు అయిపోయినాయి. దానిలోకి ఇదే డబ్బాతో ఇప్పుడు 8 అంటే 1 కదా, 4 అయితే సగం కదా. ఇప్పుడు ఇందులో 2 వేసాను కాబట్టి ఒక పావు వంతు మాత్రమే వేస్తున్నాను. అన్ని పావు వంతు కారం, ఉప్పు కొంచెం తక్కువ, అలాగే కొంచెం పసుపు వేసుకున్నాను. ఆవపిండి కూడా ఉప్పు ఎంత వేసానో అంత వేసుకున్నాను. ఆవాలు మెంతులు కలిపి దీన్ని పొడి చేసుకున్నాను అనమాట. అవి కొంచెం ఎండలో పెట్టేసేసి ఆవాలు మెంతులు 2, దీనిలో మెంతులు కూడా కలిపి ఉన్నాయి, 2 కలిపి వేసేసుకున్నాను. ఇది కూడా దగ్గర పావు అంతా ఉంది. తర్వాత వెల్లుల్లిపాయలు చూసారు కదా, ఎక్కువే వేసుకుంటాను. నాకైతే వెల్లుల్లిపాయలు చాలా ఇష్టం. ఇందులో మగ్గిన తర్వాత
టేస్ట్ ఎంత బాగుంటుందో. ఇది ఎంతమందికి ఇలా ఇష్టం అండి? చాలామంది తింటుంటారు కదా. వెల్లుల్లిపాయలు హార్ట్కి కూడా చాలా మంచిది కదా. కాకపోతే ఊరగాయ పచ్చళ్ళు తింటా వెల్లుల్లిపాయలు మంచిది అంటారేంటి అనుకోవకండి. వెల్లుల్లిపాయలు మనం ఏ రూపంలో తీసుకున్నా కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. అవి రోజు తినమంటారు కానీ మనం రెగ్యులర్గా తినలేం కదా. కానీ ఇలా చేసుకున్నప్పుడు మిగతా అన్నిట్లో వేటిలో మనం వేసుకోవడానికి వీలవుతుందో అన్నిట్లో వేసేసుకొని అలా వాడుకోవచ్చు. ఇదిగో నూనె అయితే మాత్రం నేను వేరుశనగ నూనె తీసుకుంటున్నాను. అది మామూలుగా అయితే నువ్వుల నూనె లేదంటే వేరుశనగ నూనె తీసుకుంటారు కదా. ఇదైతే ఆ డబ్బాతోటి సగం డబ్బా ఆయిల్ పోసుకుంటున్నాను. పోసుకొని బాగా మొత్తం కలిసేలాగా కలుపుకుంటున్నాను. దీనికైతే ఇలాగే నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ, మాకైతే ఎక్కువ వేరుశనగ నూనె అలవాటు అండి. నువ్వుల నూనె అనేసరికి అబ్బో చాలా వేడి అని చెప్పేవాళ్ళు అప్పుడు. కానీ కొందరు మా అత్తగారి వైపు అయితే నువ్వుల నూనె వాడతారు. మేమైతే మాత్రం చిన్నప్పటి నుంచి కూడా వేరుశనగ నూనె అలవాటు. చూడండి, నూనె అంతా కలిసేలాగా ఇలా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు చూస్తుంటే నూనె తక్కువగా కనిపిస్తుంది కదా. ఏంటి ఇంత తక్కువ అనిపించింది నాకు కూడా. కానీ చూద్దాం, రేపు సరిపోకపోతే అప్పుడు కలుపుదాంలే అనుకున్నాను. కానీ తర్వాత చూస్తే అంటే 3 రోజులు మగ్గిన తర్వాత మనం జాడీలోకి కానీ ఏదైనా గాజు బాటిల్లోకి కానీ పెట్టుకుంటాం కదా. ఇది 3 రోజులు ఇలా ప్లాస్టిక్ దానిలో వేసి పెట్టేశాను అనమాట. పెట్టేసి కొంచెం మధ్యలో కలుపుతూ ఉండాలి. కలపకపోతే పైన బూజు వస్తుంది. మధ్యలో అప్పుడప్పుడు కొంచెం కలుపుకోవాలి. ఇలా ప్లాస్టిక్ దానిలోకి వేసేసుకుంటున్నాను. వేసుకొని 3 రోజుల తర్వాత ఊరిన తర్వాత గాజు బాటిల్లోకి వేసుకుందాంలే అని వేసేసాను. తర్వాత చూస్తే 3 రోజుల తర్వాత ఆయిల్ చూడండి ఎలా వచ్చిందో చూపిస్తాను ఉండండి. ఇది ప్లాస్టిక్ దానిలో ఇలా వేసేసుకొని పెట్టేసేసుకున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు నూనె పెద్దగా ఉన్నట్లేమో అనిపించట్లేదు కదా. అయ్యో ఇంకా పొయ్యాలేమో అనిపించింది నాకు. కానీ తర్వాత చూస్తే గాజు బాటిల్లోకి తీసుకున్నాను చూడండి. అదిగో నూనె పైన ఎంత తేలుతుందో. ఎంతకంటే ఇంకెందుకండి కదా. అంత నూనె పోస్తే ఇంకా అంతకంటే ఇంకేం పోసుకుంటాం. చూసారా, చక్కగా దోసకాయతోటి దోస ఆవకాయ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎంత బాగుంది చూడండి. అందులో కొత్త కారంతో పెట్టుకుంటే కలర్ కూడా చాలా అట్రాక్షన్గా చాలా బాగుంది. ఇది గాజు బాటిల్లో స్టోర్ చేసుకున్నాను. అన్నిటికీ మామూలు జాడీల్లో చేసుకునేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు కొంచెం గాజు అయ్యి బెటర్ అనమాట ప్లాస్టిక్ వాటిలో కంటే. ప్లాస్టిక్ అసలు మంచిది కాదు కదా. ఎలా ఉందండి నా దోసకాయ పచ్చడి? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.